వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప్పల్లో శాంతి ర్యాలీ. గ్రీన్ సెల్ మొబిలిటీ నుంచి 3 అంబులెన్స్ల అందచేత. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి మురుగన్. తిరుమలపాలెంలో మంత్రి పొంగిరెడ్డి పర్యటన. గ్రీన్ సెల్ మొబిలిటీ, న్యూగో ఎలక్ట్రిక్ బస్సు ఈ ఇద్దరు సంయుక్తంగా వీళ్ళిద్దరు కూడా 3 హాస్పిటల్స్కి అంబులెన్సెస్ డొనేట్ చేయడం జరిగింది. అది బృహత్తరమైన కార్యక్రమం. అది కూడా 3 హాస్పిటల్స్ కూడా, ఒకటేమో ఫీవర్ హాస్పిటల్, ఒకటేమో రామదేవరావు హాస్పిటల్, ఇంకోటి నిమ్స్ హాస్పిటల్. 3 కూడా సొసైటీ బేస్డ్ వర్క్ చేసేటటువంటి. అదేవిధంగా ఎప్పుడు కూడా మామూలుగా పేషెంట్ రోడ్ యాక్సిడెంట్, జనరల్గా రోడ్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు పేషెంట్ కనుక 1 అవర్లో, గోల్డెన్ అవర్లో కనుక రీచ్ కాకపోతే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంబులెన్స్ అనేది గోల్డెన్ అవర్లో అక్కడికి యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇందులో 3 విషయాలు ఉంటాయి. ఒకటేమో యాక్సిడెంట్ జరిగిన వెంటనే పేషెంట్ని ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్ ఎక్కించి, ఇప్పుడు వీల్స్ ఆన్ ట్రీట్మెంట్ అని కూడా వచ్చింది కొత్తగా. సో మనకి కెమెరా ఉంది కాబట్టి ఒకవేళ యాక్సిడెంట్స్ ఏమైనా అయితే కూడా డాక్టర్స్ అక్కడ ఉండి కెమెరా ద్వారా చూసి వాళ్ళకి ఎవరైతే అసిస్ట్ చేస్తారో ఇక్కడ అంబులెన్స్లో వాళ్ళకి ఆ ఫోన్ ద్వారా ఆ కెమెరా ద్వారా చూసి కనుక చెప్తున్నారు. కాబట్టి ఆ అంబులెన్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ గోల్డెన్ అవర్ యాక్సిడెంట్, గోల్డెన్ అవర్ ప్లస్ మిగతా పేషెంట్స్కి అయితేనేమో వీల్స్ ఆన్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంబులెన్స్ వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో పేషెంట్స్ అందరూ కూడా ఈ యొక్క అంబులెన్స్ సర్వీసెస్ తప్పనిసరిగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది ఇందులో 3 రోలు ఉంటుంది. ఒకటి పోలీస్ వాళ్ళ రోలు, ఒకటి డాక్టర్స్ రోలు, ఇంకోటి అంబులెన్స్. ఈ 3 కలిసి కనుక చేసినట్టయితే ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని మనం బ్రతికేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. I came along with my state president and Banu Prasad Reddy ji, and we had a darshan and we took Ashirwad and we had a pray to the Venkatachalamadi Perumal to progressive and wellness and prosperity of the country. Our country is very safe. We are all and also I pray for the everyone's health, well-being. இன்றைக்கு தமிழ்நாட்டில் இங்கே வந்து மக்களுக்காக, மக்களினுடைய நல்ல வாழ்வுக்காக, அவர்களுடைய வளர்ச்சிக்காக ஏழுமலையானவர்களை தரிசித்து ஏழுமலையானத்தில் வேண்டிக் கொண்டோம். எங்களுடைய மாநில தலைவர் திரு நயினார் நாகேந்திரன் அவர்களும் திரு பானுபிரசாத் ரெட்டி அண்ணன் அவர்களும் கூட எங்களிடத்துல கோயிலுக்கு வந்திருந்தாங்க. இந்த அருமையான நேரத்தில் ஏழுமலையானுடைய ஆசீர்வாதம், ஏழுமலையானுடைய அனுகிரகங்கள் அனைத்து மக்களும் சௌரியமாக எல்லாம் வல்ல வலிமையோடு அவர்கள் எல்லாம் இருக்க வேண்டும் என்று இறைவனை வேண்டிக் கொண்டோம். இன்றைக்கு பாருங்கள், உலகமே கூட ஒரு போர் சூழ்நிலையில் இருந்து கொண்டிருக்கிறது. ஆனால் நம்மளுடைய இந்தியா வந்து ரொம்ப பாதுகாப்பாக இருக்கிறது. உலகம் முழுவதும் அங்கங்கே war zone all over the world. There is a war zone and war situation, but in our country is very safe under the dynamic leadership of our honorable Prime Minister Shri Narendra Modi. యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మూడు దేశాలు కలిపి చేసే యుద్ధంలో చుట్టుముట్టున్న దేశాలన్నీ కూడా అతలాకుతలమై ఆర్థికంగా పూరా దెబ్బతింటున్నాయి. మొత్తం వ్యవస్థ కూడా చిన్న భిన్నమైంది. ఇప్పుడు మన వరకు కూడా ఈ గ్యాస్ సమస్య వచ్చింది. ఇప్పటి వరకు భారతదేశంలో 25 కోట్ల మంది హోటల్ ఇండస్ట్రీ ఉన్నారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రభావితమయ్యే సమయం వచ్చింది. ఎందువల్ల అంటే నిన్న నుంచి మనం చూస్తూనే ఉన్నాం, గ్యాస్ కొరత ఏర్పడింది. అప్పుడే కమర్షియల్ గ్యాస్ మొత్తం కూడా ఇప్పుడు బంద్ చేశారు. హోటల్ అన్నీ కూడా మూతపడ్డాయి. మనము ఈ మధ్య జొమాటో బంద్ అవుతుంది, స్విగ్గీ బంద్ అవుతుంది, సోమవారం హాలిడే అని చెప్పి ఈరోజు పేపర్లో చదివినాను. ఈ యుద్ధం వల్ల మనం సాధించేది ఏం లేదు. మేము ఏమంటున్నామంటే ఈ ప్రోగ్రాం రూపంలో మేము శాంతి కోరుకుంటున్నాం.
మాకు యుద్ధాలు వద్దు, ఏమున్నా బయలిటరల్ మాట్లాడుకొని యుద్ధాన్ని కంప్లీట్ చేయాలని ముగించాలని కోరుకుంటున్నాం. మేము మొత్తం కూడా మేము శాంతిని కోరుకున్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశాం. ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వారి మద్దతు శాంతికి తెలిపారు. ఈ ప్రోగ్రాంకు మీరు వచ్చినందుకు మేము ఇంకా మళ్ళీ ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో భాగంగా పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడిని గౌరవంగా ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుందన్న సంగతి మీకు తెలుసు. దాంట్లో భాగమే ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రైతును రాజు చేస్తానని చెప్పి సన్న వడ్లకి క్వింటాల్కి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు అదనంగా ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఒక్క బీరోలు గ్రామానికే 29,92,00,000 రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో చేసుకున్నాం. ఒక్క బీరోలే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతును రాజు చేసే దాంట్లో కానీ, నా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా కానీ ఏ కార్యక్రమాన్ని తగ్గకుండా నిరుద్యోగ యువతకి కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ చేయని విధంగా సుమారు 72,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చుకోవడం జరిగింది. అంతేకాదు ఇక్కడ మా రాకేష్ తండా పోయినసారి వరదలు వస్తే వాళ్ళకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని కూడా పూర్తి చేసుకోబోతున్నాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కుంటుపడకుండా, సాగునీరు విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా, రైతన్నులకు తాగునీరు సమస్య రాకుండా అంతర్గత మౌలిక వసతులన్నిటినీ ఈ ప్రభుత్వంలో మీ దయతో ఉన్న ఈ ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. మీరు కూడా అదే పద్ధతిలో ఈ ప్రభుత్వంపై చల్లని చూపు చూపిస్తున్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో పేదవాడికి మరింత అండదండలుగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, ముస్లిం మా సోదరులందరికీ కూడా ఏదైతే వచ్చే రంజాన్ శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ గా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.